నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళిత యువకుడు సల్మాన్ హత్యపై తిరుపతిలో గళమెత్తిన వైసీపీ. అంబేద్కర్ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నిరసన. చంద్రగిరి మండలం మలయ్యగారిపల్లెలో వైభవంగా జల్లికట్టు. కోడెగెత్తల కొమ్మలోంచిన యువత. ఆధ్యాత్మిక నగరంలో కూటమి నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. వైసీపీ నాయకులు ఆరోపణ. వరుస సెలవులతో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటలు పడుతున్న సమయం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లు బయట కొనసాగుతోంది. రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లను చేస్తోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండకు భక్తులు క్యూ కడుతున్నారు. సంక్రాంతి సెలవులు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుందని, సర్వదర్శనం టోకన్ కలిగిన భక్తులకు 6 నుండి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ వెల్లడించింది. ఇక నిన్నటి రోజున స్వామివారిని 78,733 మంది భక్తులు దర్శించుకోగా 31,146 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక హుండీ ద్వారా 3.41 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండగా క్యూలైన్లోకి చేరుకున్న భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. భక్తుల మధ్యలో ఎలాంటి తోపులాటలు లేకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంది. అదేవిధంగా భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలతో పాటు పాలు, నీళ్లు వంటి వాటిని భక్తులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు సంయమనంతో టీటీడీ సలహాలు, సూచనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది టీటీడీ. దళిత యువకుడు సల్మాన్ హత్యను నిరసిస్తూ తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర తలారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో దళితులు బతకకూడదా అని ప్రశ్నించారు. సల్మాన్ను మారణాయుధాలతో అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనకు బాధ్యులైన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన సల్మాన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున ₹1 కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు 5 ఎకరాల భూమి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రెడ్ రాజ్యాన్ని కొనసాగించకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై ఇక సహించేది లేదని, చంద్రబాబు నాయుడికి దళితులు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మందా సాల్మాన్ అనే వ్యక్తిని గ్రామ బహిష్కరణ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ ఊరిలో సుమారు 200 మందిని గ్రామ బహిష్కరణ చేస్తే సాల్మాన్ భార్యకు ఆరోగ్యం బాగాలేదని భోగి పండుగ ముందు రోజు ఆ పిన్నెల్లి గ్రామానికి సాల్మాన్ వస్తే అతనిపై టీడీపీ గూండాలు, కూటమి గూండాలు కలిసి ఇనుప రాడ్లతో తలపై కొట్టి స్పృహ లేకుండా చేసి హత్యాయత్నం చేశారు. అతను చికిత్స పొందుతూ నిన్నటి రాత్రి ఆయన మరణించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకు ఎక్కడ చూసినా హత్యలే. ఎప్పుడు ఏ జిల్లాలో చూసినా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు దళితులపైనే దాడులు, దళితులపైన హత్యలు, దళిత మహిళలపైన అత్యాచారాలు, దళితుల మహిళలను చెట్టులు కేసి కట్టి ఈడ్చి కొట్టడాలు. చంద్రబాబు ఒక వర్గానికి పనిచేస్తున్నాడా, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడా, ఒక వర్గానికి పనిచేస్తున్నాడా, లేకపోతే వాళ్ళ కులానికి పనిచేస్తున్నాడా? సమాధానం చెప్పాలి. దీనికి హోంమంత్రి బాధ్యత వహించాలా, రాజీనామా చేయాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు కూడా
నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే అతనిపై దాడి జరిగింది. దాడి జరిగే సమయంలో సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళు కూటమి నేతల ఒత్తిడితో అతన్ని హత్యా ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోయారు. సిఐ కానీ ఎస్ఐ కానీ అడ్డుకుని ఉండుంటే అతను బతుకుండేవాడు. కాబట్టి ఆ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒక ఎకరా భూమి 25 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. వాళ్ళ నియోజకవర్గంలో కూడా వెలివేత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కాలం అంతా కుల నిర్మూలన జరుగుతుందని చెప్పుకుంటున్న సందర్భంలో ఈరోజు డిప్యూటీ సీఎం ఊరిలో దళితులకు సపరేట్ గ్లాసులు, సపరేట్ ప్లేట్లు, కొన్ని టిఫిన్ అంగట్లో దళితులకి టిఫిన్లు కూడా పెట్టరు. నేను పెద్ద వీరుడిని, నేను పెద్ద జాతీయ నాయకుడిని చెప్పుకునే ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేస్తున్నాడు? చెగువీర అంటాడు, కొంచెంసేపు మహాత్ముడు అంటాడు, కొంచెంసేపు నేను వెంకటేశ్వర భక్తుడు అంటాడు, సనాతన ధర్మం అంటాడు. ఎక్కడికి పోతే అక్కడ పకటి వేషాలు వేస్తూ ఉంటాడు. ఇటువంటి ప్రభుత్వం ఉండడం వేస్ట్. దద్దమ్మ ప్రభుత్వం దళితుల్ని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తిరుపతి అంబేద్కర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులతో కలిసి, పార్టీ శ్రేణులతో కలిసి ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగకుంటే చట్టపరంగా కూడా కోర్టుల ద్వారా కేసులు వేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా ఎస్సీ రాష్ట్ర కమిటీ పనిచేస్తుందని కూడా తెలియజేస్తున్నాను. జిల్లాలోని పిన్నెల్లి గ్రామంలో 200 దళిత కుటుంబాలు భయపడి ఆ ఊరి నుంచి వెళ్ళిపోయినటువంటి ఘటన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగడం మనమందరికి తెలిసిన విషయమే. పండగ సందర్భంగా తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికని వెళ్ళినటువంటి సాల్మన్ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఇనప రాడ్లతో అత్యంత పాశవికంగా కొడితే ఆయన గుంటూరు హాస్పిటల్లో 6 రోజులు ఉంటే ఆయన దాడి చేశాడని కేసు పెడితే ఆ తర్వాత రోజుల్లో ఆయన 6వ రోజు చనిపోవడం జరిగింది. చనిపోయిన శవాన్ని సైతం పిన్నెల్లి గ్రామానికి తీసుకెళ్లి దాన సంస్కారాలు చేస్తా ఉంటే దాన్ని కూడా అంగీకరించకుండా అత్యంత దారుణంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో కూడినటువంటి పాలన, లేకపోతే లోకేష్ తన పాటికి తను రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగంలోని పాలనలో భాగంగా జరుగుతోందా? ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటిది. దళితులే కాదు, దళితేతరులను కూడా మొన్న కందుకూరు ప్రాంతంలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడిని కూడా సఫారీతో గుద్ది చంపేసినటువంటి సంఘటనలు మనం కంటితో చూసినటువంటి ఘటనలు మనకు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఈ యొక్క దాడులు తీవ్రంగా పెరిగిపోయినాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో శనివారం జల్లికట్టు అత్యంత వైభవంగా జరిగింది. కోడెగిత్తలు రంకెలేయగా యువత వాటి కొమ్ములను వంచి వాటికి ఉన్న బహుమతులను చేజిక్కించుకున్నారు. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో శనివారం సంప్రదాయ జల్లికట్టు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ నిర్వహించిన ఈ జల్లికట్టుకు వందలాది కోడెగిత్తలను తరలించగా తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. జల్లికట్టు సందర్భంగా కోడెగిత్తలకు కట్టిన పలకలు, బహుమతులను చేజిక్కించుకునేందుకు యువత ఉత్సాహంగా పోటీపడ్డారు. సంప్రదాయ జల్లికట్టు వాతావరణం గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. యువత నినాదాలు, ప్రేక్షకుల హర్షధ్వానాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ క్రమంలో కొందరు యువకులు కోడెగిత్తలతో పోటీ పడుతూ స్వల్పంగా గాయాల పాలయ్యారు. అయితే స్థానికుల సహకారంతో వారికి ప్రథమ చికిత్స అందించారు. ఎలాంటి తీవ్రమైన ఘటనలు చోటు చేసుకోకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సంప్రదాయ క్రీడలను తరతరాలకు నిలుపుతూ గ్రామీణ సంస్కృతిని కాపాడే ఇలాంటి కార్యక్రమాలు యువతలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని గ్రామ పెద్దలు తెలిపారు. భవిష్యత్తులో మరింత భద్రతా చర్యలతో జల్లికట్టును నిర్వహించాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జల్లికట్టును విజయవంతం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో కూటమి నాయకుల ఆగడాలు రోజు రోజుకి పెచ్చిమీరిపోతున్నాయని వైసీపీ నాయకులు అజయ్ కుమార్, నల్లాని బాబు, వాసు యాదవ్ ఆరోపించారు. ప్రశాంత నగరంలో కూటమి నేతల ఆగడాలు రౌడీయిజంతో అలజడి రేపుతోందని విమర్శించారు.
టీడీపీ జనసేన ఆధిపత్య పోరులో భాగంగా శుక్రవారం రాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారని, ఇలాంటి ఘర్షణలతో ఆధ్యాత్మిక నగర ఖ్యాతిని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిందే తడువుగా గడిచినటువంటి కాలం మొత్తం చిన్న చిన్న వ్యాపారస్తులని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతూ నగరంలో రౌడీజము గూండాయిజము చేసేటువంటి ప్రవృత్తి కలిగిన వారిని ప్రజాప్రతినిధులు పక్కన పెట్టుకొని తమ సొంత అవసరాల కోసం వాళ్ళని వాడుకునే దశలో వారి ఆగడాలు పెచ్చుమీరిపోయి ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావనలతో విరాజిల్లేటువంటి తిరుపతి నగరం నిత్యం వెంకటేశ్వర స్వామి మంత్రోచ్చారణలతో వేద మంత్రాలతో అభిషేకాలతో తొలతూగేటువంటి తిరుపతి నగరం నేడు రక్త తర్పణాలు కురిపిస్తున్నాయి అని అంటే కూటమి గూండాల యొక్క పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నిన్నటి రోజున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఇరు వర్గాలు నేరుగా దాడులకు పాల్పడి తమ ఆధిపత్యాన్ని చూపించుకునేటువంటి క్రమంలో ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఈరోజు వారు చేసే చర్యల వల్ల తిరుపతి నగరం రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా పవిత్రమైన నగరం అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. రోజు లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తూ వెళ్తూ ఉంటారు. వారంతా కూడా తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి ఈ ఆగడాలను చూసి బెదిరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మునిశేఖర్ రాయల్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సోదరుడు రాజు రాయల్, ఆయన మీద దాడి జరిగినట్టుగా ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఆధారాన్ని మీకు అందరికీ చూపిస్తున్నాను. ఇదేనా తిరుపతి నగరంలో ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారు నెలకొల్పుతున్నటువంటి శాంతి భద్రతలోని అడుగుతున్నాము. ఇవేనా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలు ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతున్నారని మేము స్థానిక శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారిని అడుగుతున్నాము. తిరుపతి నగరంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యులుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో శాంతి తొలతూగినటువంటి విషయాన్ని తిరుపతి ప్రజలందరూ కూడా చూశారు. సంస్కృతి సాంప్రదాయాలని వేడుకలని అత్యంత వైభవంగా జరుపుకుంటూ తిరుపతి అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకొని అనేక రకమైన మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ రోడ్లు, పార్కులు, క్రికెట్ స్టేడియంసు ఇలాంటివన్నిటిని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అయితే ఈరోజు కూటమిగా కలిసి ఉండి చీలికలు పేలికలుగా చీలిపోయినటువంటి కూటమి నాయకులందరూ తిరుపతిలో గూండా ముఠాలుగా తయారయ్యి ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రూపును ఏర్పరచుకొని తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చస్తూ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఒకవైపు సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆధిపత్యాన్ని జోలికొచ్చినప్పుడు మేము కూడా తీసిపోము అన్నట్టు ఉద్దేశంతో వాళ్లకు వాళ్ళే కొట్టుకుంటూ ఈరోజు ప్రజలకు ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ గుండాలు, జనసేన గుండాలు చేస్తున్నటువంటి చర్యలని తీవ్రంగా ఖండిస్తూ ఈ తిరుపతి మహానగరంలో గ్రేటర్ ప్రతిపాదన వచ్చినటువంటి తరుణంలో చిన్న చిన్న విలేజ్లు సైతం రేపు గ్రేటర్లో కలవబోతున్న ఈ పరిస్థితుల్లో తిరుపతి నగరంలో ఇటువంటి సంఘటనలు జరగడం ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు. తిరుపతి శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారికి ఏమాత్రం తిరుపతి ప్రజల మీద శ్రద్ధ ఉన్నా ఇమ్మీడియట్గా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ఆయన పాలన ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ, చాలా సంఘటనలు జరిగాయి. రైల్వే స్టేషన్ ప్రాంతంలో షాపులను ఆక్రమించేటువంటి క్రమంలో జనసేన నాయకులు వ్యవహరించినటువంటి తీరు, భాష మనమంతా కూడా చూసిందే. ఒక బిర్యానీ సెంటర్ దగ్గర జరిగినటువంటి గొడవ కూటమి నాయకులు ఏ రకంగా ప్రవర్తించారో మనంతా కూడా తెలిసినటువంటి విషయమే. ఇటువంటి సంఘటనలు ఎన్నో, చాలా భూకబ్జాలకు పాల్పడినటువంటి ఘటనలు చూసాం.
ఈరోజు ఇవన్నిటినీ కూడా గమనిస్తూ ఎందుకు ఈ కూటమి నాయకుల్ని ఎన్నుకున్నామా అని చెప్పి బిత్తరపోయేటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతి ప్రజల వంతైంది. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇదేనా సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న వేరే ప్రాంతంలో కూడా రాజోలు ప్రాంతంలో అదే జనసేన పార్టీ ఎమ్మెల్యే సంబంధించిన ముఖ్య అనుచరుడు ఈ పండగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేడుకల్లో మన ప్రజలకి ఊపు రావాలంటే మీరు వేసుకున్నటువంటి పై వస్త్రాలని తీసేసి లో వస్త్రాలతో డాన్సులు వేయండి అని చెప్పినారంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది ఈ కూటమి ప్రభుత్వ పాలనకని మేము చెప్తూ ఖచ్చితంగా తిరుపతి నగరంలో ఇటువంటివి తిరిగి రిపీట్ కాకుండా చూడాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం అసమర్థ పాలన. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నారావారిపల్లిలో ఉంటూనే ఇక్కడ దాడులు జరుగుతున్నాయంటే శాంతి భద్రతలు ఎంత లోపించినాయో ఈ సంఘటనే దానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు చేతి రాతలు ఇరగదీస్తాను అని చెప్తారు కదా, మీరు చేతి రాతలు అరగదీసేది ఇలాంటి రౌడీలకు అరగదీయాల, ఇలాంటి గుండాలకు అరగదీయాల. తిరుపతిలో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం పచ్చతోరం లాంటి తిరుపతిని సర్వనాశనం చేసి పెడుతున్నారు ఈ కూటమి నేతలు. ఈ కూటమి నేతలకి ఈ పోలీసు వారు కూడా దీనిపైన శ్రద్ధ తీసుకొని శాంతి భద్రతలు కాపాడాలని, అదేవిధంగా రాష్ట్రంలో దళితుల మీద దాడులు మొన్నటికి మొన్న మందా సాల్మాన్ అనే పల్నాడు జిల్లాలో దళితుల్ని తీవ్రంగా నరికి ఇనపరాడులతో కొట్టి చంపినారు. రాష్ట్రం ఒక తిరుపతే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచే పరిస్థితే లేదు, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన తిరుపతిని మనం కాపాడుకోవాలా. ప్రతి ఒక్కరూ దీని మీద తీవ్రంగా ప్రతిఘటించాలా. ఈ రౌడీ మూకల్ని ఏరేసే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలా అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలలుగా తిరుపతి పుర ప్రజలు, సామాన్యులు, ప్రత్యేకించి భక్తులు మాట్లాడుతున్న ఒకే ఒక నినాదం, ఏందిరా మనకి కర్మ అనే ఒక నినాదాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల నుంచి తిరుపతి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి జనసేనకు సంబంధించిన శాసనసభ్యులు శ్రీనివాసు గారు ఆయన పెట్టుకున్న ఏకైక ప్రథమ ఎజెండా డబ్బు సంపాదన. మరి దీంట్లో భాగంగా తిరుపతిలో ఏ మూలకెళ్ళినా కూడా వసూలు చేయడం, అది తోపుడు బండ్లు కాడి నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లు పెట్టుకున్న వరకు ప్రతి ఒక్క చోట జనసేన మరియు కూటమి నాయకులు వసూళ్లకు పాల్పడుతున్న సంగతి తిరుపతి ప్రజలకి మనకి అందరికి కూడా బాగా తెలుసు. మరి ఈ గొడవలకన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అనంటే ఆ వసూళ్ల భాగాలే కారణం ఏమో అనే అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు తిరుపతి పుర ప్రజలుగా తిరుపతి ప్రజలందరికీ కూడా కలుగుతోంది. ఎందుకు అనంటే పదుల సంఖ్యలో గొడవలు, ఈ గొడవలు 2 రకాలుగా విభజిస్తే, ఒకటి ఈ కూటమి నాయకులందరూ కూడా వెళ్ళి సామాన్యమైన ప్రజల మీద పడడం, అది తోపుడు బండ్లు కావచ్చు, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్లో ఉండే సైట్లు కావచ్చు. రెండో దాడుల్లో ప్రధాన కారణం ఏముంటుందిరా అంటే వసూల్లో భాగంగా నీకింత నాకింత అనే వసూల్లో భాగంగా వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళు గొడవ పడడం మనమందరం కూడా చూస్తున్నాం. ఇది మంచి పద్ధత అని ఈ తిరుపతి శాసనసభ్యులు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు డబ్బే ప్రధానంగా పరిపాలించాలి అని అనుకుంటే తిరుపతి ప్రజలు అతి త్వరలోనే మిమ్మల్ని తరిమి కొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ పక్క చూస్తే ఏ డిస్ప్యూట్ సైట్ని కదిలించినా డైరెక్ట్గా శాసనసభ్యుల సంబంధించిన కుమారులో
లేకపోతే ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడమో చూస్తున్నాం. మరి ఓ పక్క చూస్తుంటే సామాన్యమైన తోపుడు బండ్లు కాడ ఏంట్రా అంటే, ఓ పక్క చూస్తే తెలుగుదేశం నాయకులు, ఓ పక్క చూస్తే జనసేన నాయకులు, వీళ్ళందరూ ఈ భాగం నాది, ఈ షాప్ నాది, దీంట్లో వచ్చే వాటా నాది, ఈ దీంట్లో వచ్చే వాటా నాది అని సందుల్లో కొట్లాడుకునే పరిస్థితి గత 18 నెలలుగా మనం చూస్తున్నాం. రాత్రి జరిగిన గొడవ కూడా అదేనేమో అని మా అందరికీ కూడా అనుమానం కలుగుతోంది. మరి ఓ పక్క చూస్తే పోలీస్ శాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంలో చూపించే శ్రద్ధ మరి దీని మీద కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి పోలీస్ శాఖ కూడా సూచిస్తూ, ఇప్పటికన్నా మీ ప్రవర్తనని పద్ధతిని మార్చుకోకపోతే తిరుపతి ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టి తిరుపతిలో లేకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తూ, పోలీస్ శాఖ నిన్న జరిగిన ఘటన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి, ఎందుకోనంటే ఆ వీడియోలో తిరుపతి ప్రజలందరూ కూడా చూశారు. ఆ వీడియోలో బాహాటంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు బాహాటంగా మేము ఎమ్మెల్యే సొంత అనుచరులము, సొంత మనుషులము అని చెప్పడం ఆ వీడియోలో మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఆ దాడికి పాల్పడిన వ్యక్తుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు పదే ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. తిరుపతిలో కానీ ఈ యొక్క 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది, ప్రశాంతమైనటువంటి తిరుపతి మనకి అందుబాటులో ఉండదు అని చెప్పి పదే అభినయ్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఆ యొక్క మాటలన్నీ కూడా నిజమైనటువంటి పరిస్థితి. ప్రతి 2 రోజులకు ఒకసారి ఏదో ఒక అసాంఘిక ఘటన తిరుపతిలో వెలుగులోకి వస్తూనే ఉంది. మరి నిన్నటికి నిన్న జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య జరిగినటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయంటే, తిరుపతి ప్రజానికాన్ని అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తిరుపతి పవిత్రతని దెబ్బతీసేటువంటి రీతిలో ఉన్నాయి. ఈ రకమైనటువంటి దాడులు తిరుపతిలో మంచి పద్ధతి కాదు. తిరుపతిలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా సౌహృద్భావ రీతిలో ఒకరితో ఒకరు మెలిగేటువంటి పరిస్థితి తిరుపతిలో ఉంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు రాజకీయ విద్వేషాలు, వ్యక్తిగత దాడులు, ఈ రకమైనటువంటి రక్త గాయాలతో తిరుపతి పవిత్రతకి భంగం కలిగించేటువంటి విధంగా ఈరోజు రాజకీయ పోకడలు ఉన్నాయి. ఈ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బలహీనులైనటువంటి తోపుడు బండ్ల వ్యాపారస్తులని బెదిరించడము, వసూళ్లకు పాల్పడము, అదేవిధంగా రాజకీయ ఆధిపత్యం కోసం కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు నాదంటే నాది, నాదంటే నాది పైచేయి అంటూ ఒకరి మధ్యలో ఒకరు ఆధిపత్య జులుం ప్రదర్శించడం తిరుపతిలో పరిపాటి అయిపోయింది. ఈరోజు ప్రజలకేదో మంచి చేస్తారు, ఈ పార్టీల అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు బాధలు తీరుతాయని నమ్మి అధికారాన్ని కట్టబెడితే తీరా వీళ్ళ యొక్క అంతర్గత గొడవలతో ప్రజాసేవని దూరం చేస్తూ వీళ్ళ యొక్క పరపతి కోసం, వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం నిత్యం తిరుపతిలో గొడవల సంస్కృతికి తెరలేపుతున్నాయి 3 పార్టీలు కూడా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రకమైనటువంటి సంస్కృతి. ఈ రకమైనటువంటి సంస్కృతి గతంలో తిరుపతిలో ఏనాడూ లేదు. కాబట్టి ఇకనైనా ఈ 3 పార్టీల కూటమి నాయకులు దయచేసి ఇలాంటి సంస్కృతికి స్వస్తి పలికి ప్రజలు నమ్మి మీకు ఇచ్చినటువంటి అధికారంతో ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. ఈ రకంగా బహిరంగంగా దాడి చేస్తూ రక్త గాయాలను చేస్తూ ఏ రకమైనటువంటి సంస్కృతిని మీరు తిరుపతిలో అలవాటు చేస్తున్నారు, ఏ రకమైనటువంటి పద్ధతిని మీరు తిరుపతిలో అవలంబిస్తున్నారు? ఇదేనా తిరుపతి ప్రజలు కోరుకున్నది? ఈ రకంగా రాజకీయ దాడులు అవసరమా? రాజకీయ పార్టీల మధ్య ఈ రకమైనటువంటి వ్యక్తిగత దాడులు అవసరమా? ఈ రకమైనటువంటి సంస్కృతి తిరుపతిలో అవసరమా? ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మీ యొక్క నాయకుల సమన్వయంతోనో లేదంటే అధికారుల సమన్వయంతోనో పరిష్కరించుకోవాల్సింది పోయి ఈ రకంగా బహిరంగంగా వ్యక్తిగతంగా భౌతిక దాడులకు తెగబడడం ఎంతవరకు సమంజసం?
కాబట్టి ఇకనైనా ఈ రకమైనటువంటి దాడులను ఆపాలి. ఈ రకమైనటువంటి దాడులకు స్వస్తి పలికి మీకున్నటువంటి అధికారం, ప్రజలు ఇచ్చినటువంటి అధికారం, ఈ యొక్క అధికారంతో తిరుపతిలో ఏ మూలను చూసినా ఈరోజు ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రజలు ఈరోజు కనీసం సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారు. ఒక్కటంటే ఒకటి నూతన పింఛను విడుదల చేయలేదు ప్రభుత్వం. డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల సమస్యలు, సిమెంట్ రోడ్ల సమస్యలు, ఈ రకంగా కోకళ్ళలో తిరుపతి ప్రజల సమస్యలతో సతమతం అయిపోతుంటే వాటిని పరిష్కరించేటువంటి దిశగా మీరు పని చేయకుండా ఈ రకమైనటువంటి విష సంస్కృతి మంచిది కాదు తిరుపతిలో. కాబట్టి ఇకనైనా మీరు ఆ దిశగా పని చేయాలని కోరుకుంటూ ఈ రకమైనటువంటి దాడులను ఆపాలని హితవు పలుకుతున్నాం. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం, తుడా కార్యాలయం, తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. సెట్టిపల్లి లేఅవుట్లో ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 2111 మంది లబ్ధిదారుల జాబితాలో ఇప్పటి వరకు కేవలం 1705 మంది పేర్లనే విడుదల చేయడం జరిగింది. మిగిలిన 406 మంది పెండింగ్ లిస్టును వెంటనే ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనేక పోరాటాల తర్వాత ఆలస్యంగానైనా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ డ్రా పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఫ్లాట్లు కేటాయింపు చేపట్టడం జరిగింది. అయితే కేటాయించిన ఫ్లాట్లలో 406 మంది లబ్ధిదారుల జాబితాను ప్రకటించకపోవడం వల్ల వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇంతకాలంగా ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ పూర్తి జాబితాను ప్రకటించకపోవడం సరికాదని సిపిఎం స్పష్టం చేస్తోంది. లేఅవుట్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం గతంలోనే అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఫ్లాట్లు పొందిన వారు పరస్పర అంగీకారంతో ఫ్లాట్లు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించాలని సిపిఎం అభిప్రాయపడుతోంది. గతంలో అవసరాల నిమిత్తం ఫ్లాట్లను అమ్మిన వారి అంగీకారంతో వాటిని కొనుగోలు చేసిన వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. లేఅవుట్ ఏర్పాట్లను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోంది. కనీస మౌలిక సదుపాయాలైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, రోడ్లు, పార్కులు, స్కూల్ గ్రౌండ్, తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించాలని కోరింది. 406 ప్లాట్లు లిస్టును వెంటనే ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తిరుపతి అర్బన్ మండలం సెట్టిపల్లిలో 600 ఎకరాల పైన లేఅవుట్ వేసి అనేక ప్రక్రియలు చేసి చాలా పోరాటాల తర్వాత ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో, డిప్ పద్ధతుల్లో 2111 మందికి ఈరోజు లిస్టు ప్రకటించారు ప్రభుత్వం అధికారికంగా. దాంతో వాళ్ళు లిస్టు ఆధారంగా చూసినప్పుడు 3 లిస్టులో కూడా 1706 మంది మాత్రమే ఈరోజు ప్రకటించారు. మిగతా 400 చిల్లర ఈరోజు 5 ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. దీని కారణంగా చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు నిజంగా కొనుక్కొని సొంత ప్లాట్దారులు, సొంత భూమి కలిగిన వాళ్ళు, వీళ్ళందరినీ వెంటనే ప్రకటించాల్సిన బాధ్యత ఈ రెవెన్యూ యంత్రాంగం ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఎలక్ట్రానిక్ పద్ధతిలో విడుదల చేసిన ఈ యొక్క లిస్టులోని ఇంత గందరగోళంగా ఉంటే ఇంక వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నేను చెప్తున్నా 20వ తేదీ లోపల పూర్తిగా, ఈ నెల 20వ తేదీ లోపల పూర్తిగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళ ప్రొసీడింగ్ ఆల్రెడీ ఇచ్చున్నారు. అన్నీ చేసిన వాటికి ఇన్నిమిడియట్గా ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అదే పరిస్థితిలో సెట్టిపల్లి వాసులు ఈరోజు ప్రభుత్వానికి గరిష్టమైన లాభాన్ని చేకూర్చారు. దాదాపు 150 ఎకరాల పైన ఈరోజు ప్రభుత్వానికి తుడాకి ఇచ్చి కోట్లాది రూపాయల లాభం చేశారు. ఎన్ని కోట్లు ఈరోజు 1500 కోట్ల పైన లాభం చేసిన ప్రజల్ని ఎలా చూసుకోవాలి మీరు? ఈ రకంగా వేదనకు మళ్ళీ గురి చేస్తారా? తప్పని చెప్పి సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, ఇప్పుడు కూడా చెప్తా ఉంది. అదే రకంగానే మ్యూచువల్గా ఎవరైనా ప్లాట్లు మార్చుకోవాలంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఎందుకంటే వేరే దగ్గర వచ్చింటుంది, 2 ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. ఎవరైనా అంగీకరిస్తే వాళ్ళు అర్జీ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను. గతంలో తమ అవసరాల కోసం
వాళ్ళు అమ్మేసి ఉంటే వాళ్ళ అంగీకారము వాళ్ళ అఫిడవిట్ తీసుకొని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా కూడా వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళకి అదనపు భారం లేకుండా ఉంటుంది. అదే రకంగానే ఈరోజు ఈ సెట్టిపల్లి లేఅవుట్ని త్వరితగతిగా పూర్తి చేయాలి. మీరు నానేసుకొని ఇంక అయిపోయింది కదా, పండగ అయిపోయింది కదా, లేదా ఇల్లు వెళ్ళినాం కదా, పండగ అయిపోయింది అనుకోబాకండి. ఈరోజు మొత్తం కూడా అక్కడ వ్యవసాయ భూములన్నింటినీ కూడా సొంతం చేయాలంటే చాలా యుద్ధ ప్రయత్నం చేయాలి. ఎవరికో కాంట్రాక్ట్ చేసి కూడా సక్రమంగా చేయలేదు. ఇప్పుడు ఇది అక్టోబర్లో ఇవ్వాల్సింది జనవరిలో ఇచ్చారు. ఇది దాదాపు 3 నెలలు పెండింగ్ పడింది. కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా నిర్దిష్టమైన కాలం ప్రకటించండి. రేపు ఏప్రిల్ మే లోపల మేము పూర్తి చేస్తాం, లేఅవుట్ ఇచ్చి ప్లాట్లు ఇస్తామని చెప్పి మీరు వ్యాపారం చేసుకుని చూడడానికి ఇచ్చిన 65 ఎకరాల్లోనూ లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చిన 90 ఎకరాల్లోనూ వీటిలో పనిచేసేది కాదు. ముందు ప్లాట్దారులు వాటి మీద పనిచేయాలి. అక్కడ కనీస సౌకర్యాలు యూడిఎస్ కానీ, కరెంటు కానీ, లేకపోతే యూడిఎస్ ఇది కానీ అన్ని సౌకర్యాలు కూడా అండర్ గ్రౌండ్ చేయాలి. గ్యాస్తో సహా మంచినీటి సౌకర్యం కల్పించాలి, స్కూల్ ఏర్పాటు చేయాలి, గ్రౌండ్ ఇట్లాంటి అనేక విషయాల మీద సిపిఎం పార్టీ పలు దఫాలుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదే రకంగా ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ వాళ్ళు మ్యాచింగ్ అనేటువంటి వాటి అన్నింటి కూడా అర్జీలు తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తుంది. లేని పక్షంలో ప్రజలందరూ కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ వారికి పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. తిరుమల శ్రీవారి మహత్యాన్ని విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తులలో శ్రీకృష్ణ దేవరాయలు ఒకరని బీజేపీ రాష్ట్ర నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని లీలామహల్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల పాలన, పరాక్రమం, ప్రజాహిత పాలన విధానం గురించి వివరించారు. విజయనగర సామ్రాజ్యాన్ని విశాలంగా విస్తరించి దేశానికి గర్వకారణంగా నిలిపిన గొప్ప పాలకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. సాహిత్యం, కళలు, సంస్కృతికి ఆయన అందించిన ప్రోత్సాహం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ముఖ్యంగా 7 పర్యాయాలు తిరుమలను దర్శించి శ్రీవారికి అనేక కానుకలు ఇచ్చారని, శ్రీవారి మహత్యాన్ని రాజుల కాలంలోనే వ్యాప్తి చేసిన గొప్ప నాయకుడు రాజు శ్రీకృష్ణ దేవరాయలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోకా ప్రభాకర్ నాయుడు, తమిళ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్ కుమార్, తమిళ సంఘం తిరుపతి అధ్యక్షుడు డిపి ఆనంద్, రంగస్థలం ప్రతినిధులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, తల్లా హేమ్చంద్, పురోహితుడు సురేష్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రముఖ ప్రవచనకర్త చంద్రమౌళి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కీర్తించే వ్యక్తి, ఒక చక్రవర్తి పరిపాలన ఎలా ఉండాలో చేసి చూపించాడు. దేశ సంస్కృతి సంప్రదాయాల్లో చక్కగా నిలిపాడు. అదేవిధంగా కవులను ఆదరించిన ఏకైక రాజు కృష్ణదేవరాయలు. ఆముక్త్యమాలేదని చక్కగా ఒక గ్రంథం రచించాడు. అంతా ఎన్నో గ్రంథాలు రచించిన వారందరినీ ఆదరించి సంస్కృతి సంప్రదాయాలు నిలిపి ప్రపంచంలో ఒక రాజు బ్రతికితే, జీవిస్తే ఎలా జీవించాలా అని సకల కళలు ఆయన పోషించి అందరికీ గౌరవాన్ని చెప్పాడు. దేశాల్లో శ్రీ కృష్ణదేవరాయలను చరిత్ర నిలిచిపోయే విధంగా ఆయన పరిపాలించాడు. చంద్రగిరిలో శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ తరపున ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. చంద్రగిరి పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, సత్య ప్రమాణాలకు నిలయమైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పట్టణంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన కొండ చుట్టు మహోత్సవం భక్తుల కోలాహలం నడుమ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాల ఊరేగింపు స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయం నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని మరియు వారి సతీమణి పులివర్తి సుధారెడ్డి దంపతులు తొలుత కోదండరామస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేకు శేష వస్త్రంతో తలపాగా చుట్టి అమ్మవారి పట్టు వస్త్రాలను అందజేశారు.
అక్కడి నుండి మంగళ వాయిద్యాలు, మేళతాళాలు మరియు మహిళల కోలాటాల నడుమ పట్టు వస్త్రాలను తలపై ధరించి ఎమ్మెల్యే దంపతులు ఊరేగింపుగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళిత యువకుడు సల్మాన్ హత్యపై తిరుపతిలో గళమెత్తిన వైసీపీ. అంబేద్కర్ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నిరసన. చంద్రగిరి మండలం మలయ్యగారిపల్లెలో వైభవంగా జల్లికట్టు. కోడెగెత్తల కొమ్మలోంచిన యువత. ఆధ్యాత్మిక నగరంలో కూటమి నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. వైసీపీ నాయకులు ఆరోపణ. వరుస సెలవులతో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటలు పడుతున్న సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.